జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఈ నెల 30-31 తేదీల్లో మొదటి విడత ప్రచారం చేపడతారు. అలాగే నవంబర్ 4-5 తేదీల్లో రెండో విడత ప్రచారాన్ని కొనసాగించనున్నారు. అక్టోబర్ 30న ఉదయం 9 గంటలకు రేవంత్ ప్రచారం ప్రారంభమవుతుంది. ఆ రోజు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, కార్నర్ మీటింగ్స్ జరుగుతాయి. తర్వాత రోజు 31న షాపూర్ నగర్, యూసఫ్గూడ డివిజన్లో ఆయన పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ నవంబర్ 4-5 తేదీల్లో మరిన్ని రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, నాయకులు కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి సీతక్క ఈ నియోజకవర్గంలో పర్యటించగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రహమత్ నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని వెనక్కి లాగిందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ప్రయోజనాల కంటే వ్యక్తిగత లాభాలకే ప్రాధాన్యం ఇచ్చారని, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యువకుడు, విద్యావంతుడు, స్థానికుడని పేర్కొంటూ ప్రజలు ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, యువజన నాయకుడు భవానీ శంకర్, సేవాదళ నాయకులు, మహిళా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక మరో మంత్రి వాకిటి శ్రీహరి కూడా త్వరలో ప్రచారంలో పాల్గొననున్నారు. అదనంగా సుమారు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు, పలు ఎమ్మెల్యేలు కూడా ప్రచార బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. ఈ ప్రచారంలో సీఎం రేవంత్ తన ఏడాది పాలనలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు, రాబోయే పథకాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వనున్నారని సమాచారం. 2 విడతల్లో జరిగే ఈ ప్రచారం ద్వారా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దూకుడు స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని సృష్టించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.